హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో మనకి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకు ఒకటి రిలీజ్ అయిందండి. సో మనకి తెలంగాణలో సంతోష్ బాబు గారు ఏ విధంగా అయితే డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి మనకి ఇండియన్ దీనిలో డిఫెన్స్లో జాబ్ చేస్తూ రీసెంట్గా చనిపోయారు. తెలంగాణ గవర్నమెంట్ యాక్చువల్గా 5 crores ఆయనకి రివార్డు కూడా ప్రకటించింది. సో అదేవిధంగా డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలి, ఆర్మీ నేవీలో జాబ్స్ సాధించాలనే యూత్కి ఒక యూపీఎస్సీ అనేది ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిందండి. ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. దీనిలో 100 రూపాయలు మాత్రమే యూఆర్కి అప్లికేషన్ ఫీజు ఉంది. మిగతా వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఎస్సీ ఎస్టీలకి నో అప్లికేషన్ ఫీ. మొత్తం 413 సీట్లు అనేవి దీనిలో ఉన్నాయి టోటల్గా. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, అప్లికేషన్ ఏంటి, దాని ఫుల్ డీటెయిల్స్ ప్రాసెస్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో స్టార్ట్ చేసుకుందాం. సో ఇది గైస్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి 16/6/2020న ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఓపెన్ ఉంది. అఫీషియల్ నోటిఫికేషన్ ఇది, నేనేం ఫేక్ చెప్పట్లేదు. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి అప్లికేషన్ ఎప్పుడనేది స్టార్ట్ అవుతుందంటే మనకి 13/7/2020 నుంచి 19 అంటే బిట్వీన్ ఈ డేట్స్, అంటే ఈ డేట్స్ మధ్యలో మనకి అప్లికేషన్ అనేది మనం చేయొచ్చు. అప్లికేషన్ డేట్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఏమైనా ఎగ్జామ్లో ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఏంటి, ఏ విధంగా రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ మీకు పూర్తిగా తెలియచేస్తాను. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్. ఈ అప్లికేషన్ అనేది మనకి upsc.online.nic.inలో మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్లికేషన్ సైట్ కూడా చెప్పాడు క్లియర్ కట్గా. దీనికి ఏంటి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమేమి ఖాళీలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 332 ఇంక్లూడింగ్ ఆఫ్ 208 ఆఫ్ ఆర్మీ, 42 ఫర్ నేవీ అండ్ 120 ఫర్ ఎయిర్ ఫోర్స్ ఇంక్లూడింగ్ ఆఫ్ 28 ఫర్ గ్రౌండ్ డ్యూటీ ఆల్సో. ఈ 370 అనేది నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించింది. అలాగే నేవల్ అకాడమీ 10+2 క్యాండిడేట్స్ ఎంట్రీ స్కీమ్ కింద మరొక 43, మొత్తం 413 పోస్టులకి టోటల్ 430 అరౌండ్ వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదే చెప్తున్నాడు ఇక్కడ విషయం కూడా. సో మరి ఎక్కడెక్కడ ఉంటాయి ఎగ్జామ్, మనం అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ది ఎగ్జామినేషన్ విల్ బీ హెల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటర్స్, పలానా సెంటర్స్లో ఉంటాయని చెప్తున్నాడు. ఏపీ నుంచి మనకి హైదరాబాద్ ఉంది, అలాగే మనకి తెలంగాణ నుంచి హైదరాబాద్ ఉంది, ఏపీ నుంచి విశాఖపట్నం ఉంది, తిరుపతి కూడా ఉంది. సో మనకి ఈ 2 ఎగ్జామ్ సెంటర్స్లో మనం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనం అక్కడ నుంచి ఈ ఎగ్జామ్ అనేది మనం రాయొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉండాలంటే క్యాండిడేట్ మస్ట్ బీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మనకు తెలిసిందే ఏజ్ అనేది పలానా చెప్తారు కదా. సో ఏజ్ ఇక్కడ చూద్దాం. ఏజ్ అనేది ఓన్లీ అన్మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్ బోర్న్ ఆన్ ఎర్లియర్ దెన్ 2nd January 2002 అండ్ నాట్ లేటర్ దెన్ 1st January 2005 ఆర్ ఎలిజిబుల్. మనకి క్లియర్గా పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు అని మనకి క్లియర్గా చెప్తున్నట్టు నోటిఫికేషన్లోనే 2002 అండ్ 2005 ఇన్ బిట్వీన్ దీస్ ఇయర్స్, ఈ సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలంటే ఫర్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 12th class పాస్ ఆఫ్ ద 12th ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ. మనకి ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో డిగ్రీలో డిఫెన్స్ అకాడమీ ఉంటాయి కదా, ఆ అకాడమీలో మనకి ఇప్పుడు పూణే డిఫెన్స్ అకాడమీ ఉంది. మనకి కల్నల్ సంతోష్ బాబు గారు మనకి పూణే డిఫెన్స్ అకాడమీలో మనకి డిగ్రీ అక్కడ డిఫెన్స్ అకాడమీలో కంప్లీట్ చేసుకుని ఆర్మీలోకి వెళ్ళారు. సో అదేవిధంగా మనకి వేరియస్ ఇండియాలో వేరియస్ అకాడమీస్ ఉంటాయి. ఆ అకాడమీలో మనం జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు వీళ్ళు కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్లో మనం పాస్ అయితే ఇంటర్మీడియట్ తర్వాత మన డిగ్రీని ఏదైతే అకాడమీలు చెప్తున్నారో ఆ అకాడమీలో కంప్లీట్ చేసుకుంటే మనం ఏ విధమైనటువంటి ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా ఆర్మీలో కానీ నేవీలో కానీ రిక్రూట్ అయిపోతాం. ఎందుకంటే మనం ట్రైనింగ్ తీసుకుంటుంది డిఫెన్స్ అకాడమీలో, ఇంకా వాళ్ళే డైరెక్ట్గా రిక్రూట్ చేస్తారు. కాబట్టి ఇది అద్భుతమైన సువర్ణ అవకాశం అండి. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని డిగ్రీలో చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఈ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయితే, ఎవరైతే ఆర్మీ నేవీ జాబ్స్ అనేవి ప్యాషనెట్గా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది సూటబుల్గా ఉంటుంది. సో అదే విషయం. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ ఫీ అనేది నేను ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్లోనే. క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం లేదు, మీకు ఎక్సెప్ట్ అని చెప్తున్నాడు కదా. ఎక్సెప్టింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు 100 రూపాయలు అనేది ఎస్బీఐ క్యాష్ ద్వారా మనకి డెబిట్ ఆర్ క్రెడిట్ ఆర్ వీసా కార్డు ద్వారా మనకి పే చేయాలి.
అని చెప్తున్నారు. 5/7/2020 లోపు మనం ఇది చేసుకోవాలి అదనమాట. సో నెక్స్ట్ మనకి ఇంకా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాం కదా. ఇంకొకటి ఇంకా ఉన్నాయి, ఇంకా 2-3 ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అవేంటి చూస్తున్నాం. విత్డ్రాల్ ఆఫ్ అప్లికేషన్, మనకి ఇక్కడ అప్లికేషన్ని విత్డ్రాల్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఆ టైంలో ఏదైనా క్లాష్ వచ్చినా, అంటే వేరే ఎగ్జామ్ ఏదైనా వచ్చినా కానీ దీనికి సంబంధించి మనం అప్లై చేసుకున్న అప్లికేషన్ని విత్డ్రా చేసుకునే వెసులుబాటు కూడా యూపీఎస్సీలో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఈ నోటిఫికేషన్కే కొత్తగా ఇచ్చిందేం కాదు. సో అది కూడా ఉంది. నెక్స్ట్ ఏంటి ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారో చూద్దాం. మ్యాథమెటిక్స్ కోడ్ 1 2.5 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 300 ఉంటుంది. జనరల్ ఎబిలిటీ టెస్ట్ కోడ్ 2, ఇది ఇక్కడ డ్యూరేషన్ 2.5 అవర్స్ ఉంటుంది, 600 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 900 మార్క్స్కి ఎస్ఎస్బి టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలు కూడా తర్వాత కండక్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏమేమి ఉంటాయి ఇక్కడ, సిలబస్ అనేది కూడా సిలబస్ క్లియర్గా ఇచ్చేసాడు. మీరు పీడిఎఫ్ని అఫీషియల్ సైట్ని లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి సైట్లోకి లాగిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్ కట్గా చూసుకోండి మొత్తం. తర్వాత పేపర్ 2లో ఏముంటుందంటే జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, మ్యాక్సిమం 600 మార్క్స్కి ఉంటుంది. సో దానిలో పార్ట్ ఏ ఇంగ్లీష్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అనేది 400 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 600 మార్క్స్ అక్కడ టాలీ చేస్తారు. సో సెక్షన్ ఏ ఫిజిక్స్లో ఏముంటుంది మొత్తం ఇచ్చాడు ఇక్కడ. తర్వాత కెమిస్ట్రీలో ఏమి ఇచ్చాడు మొత్తం ఇచ్చాడు ఇక్కడ. సో యాజ్ పర్ జనరల్ సైన్స్, హిస్టరీ, ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ ఎక్సెట్రా, తర్వాత జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంది ఇచ్చాడు మొత్తం ఇక్కడ. అవుట్ ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అసైన్డ్ టు పార్ట్ బి ఆఫ్ దేర్ పేపర్, క్వశ్చన్స్ ఆన్ సెక్షన్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ విల్ క్యారీ approximately 25%, 15%, 10%, 20% and 20%, 10% వెయిటేజ్ రెస్పెక్టివ్లీ. ఆ వెయిటేజీల ప్రకారం ఈ సెక్షన్లు అనేవి మనకి ప్రిఫర్ చేస్తారని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇంకా ఎనక్సరీ ఇచ్చాడు ఇక్కడ మనకి. తర్వాత ఈ కాలమ్స్ చూస్తుంటే, ఈ పెట్టెలు చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారని మీకు అర్థం అవ్వాలి ఈ బబ్లింగ్ అన్నీ చూస్తుంటే. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్లో కండక్ట్ చేసే ఎగ్జామ్. సో ఆన్లైన్ కాదు కాబట్టి కొన్ని 1/3 ఆర్ 1/4 నెగిటివ్ కూడా ఉంటుంది దీనికి మేబీ. నేను క్లియర్ కట్గా మీకు ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ కట్గా నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టైఫండ్స్ ఉంటాయి కదా మనకి, ఆ స్టైఫండ్స్ ఏ విధంగా ఉంటుంది, పాకెట్ అలవెన్స్ ఏ విధంగా ఇస్తారు, మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నాడు. సో ఇది గైస్ ఈ వీడియో. సో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. ఎవరైతే ఆర్మీ, నేవీ జాబ్స్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో అలాంటి ఆస్పిరెంట్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.